పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం ధ్యానించుండగా నీ వాక్యంలో సత్యమును విశుద్ధపరచమని, నీ పరలోక జ్ఞానం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. Good morning and welcome back to the morning meditation. God bless you all. Today we are going to start something new. నేను అనుకున్నాం, చాలా ఆలోచన చేసిన తర్వాత ఈ ఐ యామ్ సేయింగ్స్ చేద్దామని అనుకున్నాం. అనగా యోహాను సువార్తలో చెప్పబడిన ఐ యామ్, నేను అనే మాట. ఇంతకుముందే మనం అందరమును ఈ యొక్క డిస్కషన్ ఐ యామ్ అనే మాట మీద మనం డిస్కషన్ చేశాం. ఐ యామ్ ఎవరో నేను క్లియర్గా చెప్పాను. బట్ సరే, ఈరోజు కూడా, ఎందుకంటే ఐ యామ్ అనే ఆ సేయింగ్స్ 7 సేయింగ్స్కి మనం పోకముందు మనం ఒకటి గమనించాలి. ఏంటి అంటే, సువార్తలు 3 సువార్తలు, సినాప్టిక్స్ గాస్పల్స్ పిలువబడుతున్న 3 సువార్తలు. ఒక సువార్త ఆధ్యాత్మిక సువార్తగా పిలువబడుతున్నటువంటి యోహాను సువార్త. ఈ 4 సువార్తలను మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట, సువార్తలు దేవుని గూర్చిన చరిత్ర కాదు, ఇది ఆయనను గూర్చిన జీవిత విధానము, అనగా హిస్టరీ కాదు, ఇది లైఫ్. బాగా గమనించాలి. ద గాస్పల్స్ ఆర్ నాట్ ఎ బయోగ్రఫీ, బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ అండ్ ద ట్రూత్. 4 సువార్తలలో మొదటి సువార్త ఒక ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జూయిష్ మ్యాన్, మత్తయి సువార్త. ఆయన యూదుడు. యూదులకు ఎక్కువగా యేసు ప్రభు యూదుడుగా ఆయన ప్రజెంట్ చేసి, ఆయన జూయిష్ మెస్సయ్యగా యేసు ప్రభువును ప్రజెంట్ చేశాడు. ఈజ్ రైటింగ్ టు ద జూయిష్ పీపుల్. అందుకే ఆ జూయిష్ సంబంధమైన విషయాలు ఎక్కువగా ప్రస్తావిస్తూ రాశాడు. రెండవ సువార్తికుడు మార్కు సువార్తికుడు. ఈ మార్కు సువార్తికుడు ఈ ఉన్నటువంటి 4 చాలా చిన్నవాడు. కానీ సినాప్టిక్ గాస్పల్ స్టడీలో మనం గ్రహించేది ఏంటిది అంటే, మార్కు సువార్తికుడే మొదటిగా, అంటే లేటెస్ట్గా ప్రజెంట్ చేయబడినటువంటి ఒక సువార్తగా అంగీకరించబడుతుంది. ఎప్పుడు సువార్తలు అధ్యయనం చేసిన మార్కు సువార్త బేసిస్గా తీసుకొని చేయబడుతుంది. తర్వాత లూకా సువార్తికుడు, ఈయన ఒక వైద్యుడు. ఆయన మరి ముఖ్యంగా ఈ స్వస్థతపరుచినటువంటి విషయాలలో యేసు ప్రభువును రక్షకుడుగాను, సర్వలోకమునకు వచ్చిన దేవుని రక్షకుడుగా, మెస్సియాగా ఆయన ఎక్కువగా ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మరి యోహాను రాసినటువంటి సువార్త ఈజ్ అన్ ఐ విట్నెస్. ఆయన హీ పోర్ట్రేస్ జీసస్ ఎస్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడుగా ఆయన యేసు ప్రభువును పోర్ట్రేట్ చేస్తూ ప్రజలకు చూపించిన విధానం. ఈ 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వారి యొక్క అనుభవాన్ని, అనగా బయోగ్రఫీ కాదు సుమి, వాస్తవికాన్ని వారు రాసి, ఇది డిఫరెంట్ కెనాలికల్ సిస్టమ్స్లో నుంచి వెళ్ళి ఆఖరిగా ఇది మనకు వాక్యంలోనికి సమకూర్చబడి ఉందని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ముఖ్య అంశం మనం ఏంటిది? ఐ యామ్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ రెఫరెన్స్. అట్లా చెప్పడం చాలా విషయాలు చాలా మంది చాలా బుక్స్లో రాస్తారు. నేను అట్లా క్లుప్తంగా మీకు తెలియజేస్తుంటున్నాను. నేను చేసే ఈ యొక్క ప్రసంగంలో నా రీసెర్చ్ ఈజ్ నాట్ వన్ ఎక్స్టెన్సివ్గా కాదు, కానీ మీకు, అనగా సంఘానికి, వారికి అర్థమయ్యే రీతిలో వారికి కొద్ది మార్గం. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఎన్నెన్నో వస్తాయి. అందులో నౌను, ప్రొనౌను, ఆబ్జెక్ట్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇది నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఏ థియోలాజికల్ అండ్ ఎటిమలాజికల్ స్టడీ, కానీ దాని అర్థాన్ని సమకూర్చి మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ప్రయాసం జరుగుతూ ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు దేవుడు, నేను ఉన్నానను వాడను, అనువాడనై ఉన్నానని మోషతో చెప్పెను. ద గాడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈజ్ గివింగ్ హిస్ నేమ్. అంతకుముందు ప్రజలు సర్వోన్నతుడైన దేవుడు లేదా బలవంతుడైన దేవుడు ఎల్ షదాయ్ అనే పేరుతో వాడు ఎల్ అని పిలుచుకునేవారు. దానికి ముందు దేవుడు తన ప్రత్యక్షతను కూడా
మహోన్నతుడైన దేవుడు ఆమ్నిపోటెంట్ గాడ్ అనగా సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు కానీ మీరు గుర్తించేవారు. కానీ ఇది మొదటిసారిగా నిర్గమకాండంలో 3వ అధ్యాయం 14వ వచనం తర్వాత అమీర్ వచనం కొద్ది నుంచి కూడా చూస్తే ఉన్నానను వాడు ఐఆమ్ దట్ ఐఆమ్ అనే మాట వాడబడింది. అక్కడ కొద్దిగా తేడా వస్తుంది అంటే ఐఆమ్ దట్ ఐఆమ్ అంటారా, ఐఆమ్ హూ ఐఆమ్ అంటారా అనే దాని మీద ఈ చాలా థియాలజికల్ సర్కిల్స్ ఈ ప్రొఫెసర్స్ చేసినటువంటి ట్రాన్స్లేషన్స్ చూస్తాం. మనకు అది అవసరం లేదు. కానీ ఐఆమ్ దట్ ఐఆమ్, నేనే, నేను ఉన్నానను వాడను, ఐఆమ్ దట్ హూ ఇస్ దేర్ అనగా దాని అర్థం ఏంటంటే ఐఆమ్ అబ్సల్యూట్. ఐఆమ్ దట్ ఐఆమ్ అనగా అక్కడ దేవుని యొక్క స్వభావం కనబడుతుంది. ఇట్ పాయింట్స్ టు ద గాడ్స్ డివైన్ నేచర్. ఆ నేచర్ ఏంటిది అంటే ఐఆమ్ అబ్సల్యూట్. ఐఆమ్ అబ్సల్యూట్ అంటే సంపూర్ణమైనటువంటి వాడను. దర్ ఈస్ నథింగ్ ఈస్ కమి, ఏమి లేదు, ఏం తక్కువ లేదు. ఐఎమ్ ద ఫుల్లెస్ట్ పర్సనిఫికేషన్. దర్ ఇస్ నథింగ్ విత్ అంటే నాకు ముందు నాకు తర్వాత ఏమి, ఐఎమ్ ద ఫుల్లెస్ట్ పవర్, ఫుల్లెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్. ఆయన నేచర్ అక్కడ ప్రజెంట్ చేస్తాడు. ఐఆమ్ దట్ ఐఆమ్, ఉన్నానను వాడను అనగా నేను అబ్సల్యూట్గా సంపూర్ణమైన దానికి అనగా తిరుగులేని సంపూర్ణత కలిగిన, పూర్తి కలిగిన. తర్వాత ఏమంటాడంటే ఐఆమ్ దట్ సుప్రీం బీయింగ్, సుప్రీం బీయింగ్ అత్యున్నతమైన జీవి. ఐఆమ్ అబ్సల్యూట్, ఐఎమ్ అత్యున్నతమైన జీవి కనుక సుప్రీం బీయింగ్ ఐఆమ్ దట్ ఐఆమ్ అని కనపరుచుకున్నాడు. నిజమే. యాక్చువల్గా అసలు ఈ ఐఆమ్ దట్ ఐఆమ్ అని నేను ఉన్నానని వాడాలని అక్కడ మోషేకు చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? అంతకుముందు కూడా ఎందుకు చెప్పలేకపోయాడు? ఈ మాటలు ఎందుకు చెప్పలేదు? అయ్యా మరి నన్ను ఏం చేయమంటావు, ఎవరు పంపారని చెప్తే చెప్పమంటావు అంటే అప్పుడు చెప్తాడు. అసలు దీని కాంటెక్స్ట్ ఏదని కొద్దిసేపు చదివాను నేను. చదివితే వీరు ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో విగ్రహారాధన ఉంది. విగ్రహారాధన ఏంటంటే దేర్ ఆర్ సమ్ గాడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్స్. హ్యాపీ ఒసిరిస్ అనగా గాడ్స్ ఆఫ్ నైల్. ఆ రక్తం నీరు రక్తంగా మార్చినప్పుడు ఆ రక్తము అంటే ఆ నీరు అంటే దానిలో నుంచి ఉబికి వచ్చినటువంటి ఒక విశ్వాసం ఏంటంటే ఆ ప్లేగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ఎ గాడ్. హాకెల్ అనే ఒక మాట గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ. అపిస్ గాడ్ ఆఫ్ లైఫ్ స్టాక్ అంటే బర్రెలు గొర్రెలు ఉన్నట్టు జంతువులు అన్నట్టు. అంటే ఎక్కడికి పోతే అక్కడ మన దేశంలో కూడా పొలాలకు వెళ్ళినప్పుడు కట్టమైసమ్మకని, ఎక్కడికి పోతే అక్కడ ఇప్పుడు మన దగ్గర డబ్బుకి వచ్చేటప్పటికి సరస్వతి అని, జ్ఞానానికి వచ్చేటప్పుడు ఒకటి లక్ష్మి, డబ్బుకి వచ్చేటప్పుడు సరస్వతి జ్ఞానానికి. ఏ రీతిగా అయితే ఈ విగ్రహాలను జరుగుతుందో ఆ రీతిగా ఐగుప్తులో కూడా ఈ విగ్రహారాధన కూర్చున్నటువంటి వారు అనగా దేవుడు చేసిన దేవుణ్ణి కాక దేవుడు చేసిన చేతి పనిని దేవుడుగా ఎంచి దాన్ని ఆరాధిస్తున్నటువంటి ఆ స్వభావం. నా ఇక్కడ ఈ బాధ ఉంది. మరి ఇప్పుడు వాగ్దానం చేశాడు కదా తీసుకుపోతానని, పాలు తేనెలు ప్రవహించి ఆ పాలస్తీనాకు ఆ కానాను దేశం తీసుకుని వెళ్ళినాం. అక్కడే ఉందని చూస్తే అక్కడ కూడా ఇదే ఉంది. అక్కడ ఎక్కువగా బయలుదేవతను వారు పూజించేవారు. అషరాహ్ అనే దేవతను పూజించేవారు, దేవుణ్ణి పూజించేవారు. తర్వాత ఎల్ అని, బాల్ అని కొన్ని పేర్లు పెట్టుకుని అక్కడ పూజ జరుగుతుంది. నౌ వెన్ గాడ్ ఈస్ సెండింగ్ మోసెస్ అండ్ రిడీమింగ్ ఇజ్రాయెల్ను విడిచినప్పుడు అక్కడ ఉన్న సంగతి తెలుసు కనుక ఆయన పేరు పెట్టి, అందుకే మన బైబిల్లో పేరు పెట్టబడిన ప్రజలు, కాల్డ్ బై నేమ్. కనుక ఈ ప్రజలు ఏం చేశాడంటే, ప్రజలకు ఏం చేశాడంటే నేను అనగా ఐఆమ్ దట్ ఐఆమ్ అనగా ఉన్నానను వాడనని, అబ్సల్యూట్ పవర్ అని చెప్పు. తర్వాత ఏమంటాడంటే యాకోబు దేవుడును, ఇశ్రాయేలు అనగా అబ్రహాం దేవుడును, యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడు అని చెప్పమంటాడు. ఎందుకు అంటే టు రిలేట్ హిమ్సెల్ఫ్ హౌ గాడ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ ఐఆమ్ అనేది అర్థం కాకపోతే ఈ 7 మాటలు ఐఆమ్ సేయింగ్స్ మనకు అర్థం కావు. సో సుదీర్ఘంగా ఆలోచన చేస్తే నిజమే ఆయన ఈ బయలుదేవతలకు ఇక్కడ విగ్రహాలను స్థలంలో నుంచి విడుదల పొంది ఆ స్థలంలోకి వెళుతున్నారు కనుక మధ్యలో దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు తోడై ఉన్న దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడై తన స్వభావాన్ని అండ్ అబ్సల్యూట్ పవర్ అండ్ అథారిటీగా అండ్ డివైన్ బీయింగ్గా తాను జ్ఞాపకం చేసుకుని అత్యున్నతమైన జీవి మీకు తోడుగా ఉన్నాడగా దేవుడు తోడుగా ఉన్నాడని వారి జ్ఞాపకం చేయడానికి ఈ పేరు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం.
నిజమే, ప్రయర్ టు దిస్ నేమ్, దీనికి ముందుగా వారు ఎల్ షద్దాయ్ అనగా ఏ మైటీ గాడ్ అని వారు సాధారణంగా పిలుచుకొని ప్రార్థన చేసుకునేవారట. దెన్ ఈ వాట్ ఐఎమ్ దట్ ఐఎమ్ అనే మాట ఇంకొక అర్థం కూడా ఉంది, మనం అర్థం చేసుకోవాలి. ఏంటిది అది? ఇట్ షోస్ ద పవర్ ఇన్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఈ దానికి ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏంటిదంటే ఈ సెల్ఫ్ సఫిషియంట్ అంటే ఏంటిది? స్వయం సమృద్ధుడు. ఇంకోటి సెల్ఫ్ సస్టైనింగ్ అంటే ఏంటిది? స్వీయ నిలకడ కలిగిన వాడు. సో దెర్ ఇస్ నోబడీ ఈస్ గోయింగ్ టు బి ఎ హెల్ప్ టు హిమ్, బట్ హీ కెన్ డూ బై హిమ్సెల్ఫ్. తను తానే చేయగలిగిన దేవుడు. సో హీ ఈస్ సెల్ఫ్ సఫిషియంట్, ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ హీ హ్యాస్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. సమస్తం ఆయన మూలంగా కలిగింది. సమస్తము ఆయన యొక్క మాట ద్వారా చేతి పని ద్వారా జరిగింది. కనుక హీ హాస్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. ద హోల్ క్రియేషన్ ఇస్ అండర్ హిమ్. కనుక ఆయన యొక్క సర్వం అధికారాన్ని చూపిస్తుంది. ఇట్ పాయింట్స్ టు గాడ్ సావరిన్ పవర్ అండ్ హిస్ నేచర్, హిస్ సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ సస్టైనింగ్ పవర్. అందుకే ఏమంటాడంటే ఒక దగ్గరకు వచ్చిన తర్వాత దీని ట్రాన్స్లేషన్ లో యాహువే అనే పేరు వచ్చింది. దాని యెహోషువగా లేదా యెహోవా దేవుడిగా తెలుగులో మనం తర్జమా చేసుకుంటున్నాం. కనుక ఆఖరికి హూ దట్ ఐఎమ్ అంటే యాహువే. యాహువే ఎవరు? సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్, సావరిన్ పవర్, ఉన్నానని వాడు, సర్వం అధికారం కలిగిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ యాహువే అనే మాటకు అర్థం నేనే. ఒక లేదు, మూతి లేదు, నేనే. ఐఎమ్ ద వన్ హూ ఈజ్, ఐ విల్ బీ వాట్ ఐ విల్ బీ. ఎవ్రీథింగ్ ఆయన వారిని జరిగింది. నేనేమై ఉన్నాను అంతే. దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండ్. ఐఎమ్ పరిపూర్ణతమైన ప్రభుడను, దేవుడనని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మీకు అర్థమయ్యాలి. దీని చాలా ట్రాన్స్లేషన్స్ అది ఉంటుంది, మీకు అవసరం లేదు. రెండవ భాగం మరి యేసు ప్రభు, ఎందుకంటే నేను మనుష్య కుమారుడనేమో సువార్తలంతా చెప్తాను. 81 సార్లు చెప్పాడు మనుష్య కుమారుడు అని. యోహాను సువార్తికుడేమో దేవుని కుమారుడు అంటున్నాడు. అసలు ఏంటి ఈ కథ? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నాను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. నేను అబ్రహాము పుట్టక మునుపే నేను మీతో ఉన్నాను నిశ్చయంగా చెప్పుచున్నాను అనగానే వాళ్ళందరూ కోపం వచ్చింది. తీయండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. త్వరగా. సారీ, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే ఆయన ఏమంటే చక్కగా చెప్తున్నా అంటే గాడ్ వి హావ్ ఎ డైకాటమీ దేర్. ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప మానవుడు. కానీ అక్కడ ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇక్కడనేమో సన్ ఆఫ్ గాడ్ అంటున్నాడు, ఇంకో దగ్గరేమో సన్ ఆఫ్ మ్యాన్ అంటున్నాడు. అక్కడ ఏం చేస్తారు ప్రజలు? రాళ్లతో కొట్టడానికి సిద్ధమవుతారండి. జాగ్రత్త చూడండి, రాళ్లతో కొట్టడానికి. ఒకసారి చూడండి లేవి గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలేను. ఇంకా యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలేను. సర్వసమాజము రాళ్లతో అట్టి వాణిని చావగొట్టవలేను. రాళ్లతో చావగొట్టవలేను. ఎక్కడికి రా మళ్ళా? ఎక్కడికి? యోహాను సువార్త 8:58. అక్కడ ఏమైతుంది చూడండి. ఈ మాట చెప్పగానే అబ్రహాం కన్నా ముందు నేను ఉన్నాననగానే రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు వాళ్ళు. సో దేవుని కుమారుడు అని చెప్తా అక్కడ ఆల్రెడీ అక్కడ ఏమున్నది? ఆయన మనుషుడు గాడని చెప్తున్నాడు కదా ఎక్కడ నంబర్స్ లో. మరి ఈయన ఎట్లా మనుషుడు అవుతాడు? ఇప్పుడు దేవుని కుమారుడు మనుషు కుమారుడు 2 మాటలు వస్తున్నాయి అక్కడ. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మీకు ఇది చూపించానంటే మనుష్య కుమారుడు అనగా దేవుడు మనుష్యుడు కాడని క్లియర్గా అక్కడ చెప్తున్నాడు మనకు నంబర్స్ లో. ఇక్కడనేమో మనకు చేసినటువంటి లెవిటికస్లో ఏమంటున్నాడంటే ఎవడైతే దేవదూషణ చేస్తాడో వాడి రాళ్లతో కొట్టి చంపాలి.
ఇప్పుడు మనకు ఉన్నటువంటి సహోదరులు ఇస్మాయిల్ సంతానం నుంచి వచ్చినటువంటి మిడిల్ ఈస్ట్ లో ఉన్న ముస్లిమ్స్ ఇదే ఆధారం. ఎవరైతే దైవ సంబంధమైన దూషణ చేస్తాడో, దేవ దూషణ చేస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టాలని, కొట్టి చంపాలని, ఇది బేసిస్ గా తీసుకుంటారు. కనుక ఇప్పుడు మనిషి కుమారుడు మరి ఇప్పుడు మనకేముంది, ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ఆల్సో సన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. జీసస్ ఈజ్ టోటలీ డివైన్ అని మనం అంటాం, టోటలీ హ్యూమన్ అంటున్నాం. పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన మనుష్య కుమారుడు. సో సన్ ఆఫ్ గాడ్ కేమ్ టు బి రికగ్నైజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మంచిగా అర్థం చేసుకోండి. దేవుని కుమారుడు మానవ కుమారునిగా రికగ్నైజ్ చేయబడి, గుర్తించబడ్డానికి మన మధ్యకు వచ్చాడు. ఓకే, వచ్చినటువంటి మానవ కుమారుడు దేవుని కుమారుడుగా మన మధ్యకు వచ్చాడు. వైల్ సన్ ఆఫ్ గాడ్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ అ హెవెన్లీ బీయింగ్. లోకానికి వచ్చిన ఆయన మనం ఏం చూస్తున్నాం, దేవుడేమో మానవుని దగ్గరికి మానవ రూపంలో దేవుని కుమారుడు పంపాడు. మనమేమో పంపింపడిన మనుష్య కుమారుడు దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నాం. ఈ కన్ఫ్యూజ్ కాకండి. దేవుడు మానవుని రక్షించుకోవడానికి దేవుని కుమారుని పంపాడు, కుమారుని మనుష్య కుమారునిగా మన దగ్గర పంపాడు. మనమేమో ఆ మనుష్యమైన కుమారుణ్ణి దేవుని కుమారుడుగా మనం ఆరాధిస్తున్నాం. కారణం ఏంటి? ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మనుష్య కుమారుడు. ఈ విషయం చాలా ఆలోచన చేస్తూ ఉంటే, నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికేమో యేసు ప్రభు తన్ను తాను పాతను అనగా ఈ సువార్తలలో మనుష్య కుమారుడుగానే 81 సార్లు చెప్తాడు. వేరాజ్ ఆత్మీయ సువార్తగా ఉన్నటువంటి యోహాన్ సువార్తలో 7 సార్లు ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని అయాం అన్నమాట అర్థం ఏంటిదంటే, నేను దేవునితో ఉన్నవాడను, సమానముగా ఉన్నవాడను, దేవుడనే తను కనపరుచుకుంటూ ఉన్నాడు. మీరు ఒకసారి ఇవి తీయండి, ఏది మన అపుస్తల విశ్వాసం తీయండి. దేవుడి అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను, ఈయన అన్ని లోకముల కన్నా ముందు మన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును. హల్లెలూయా. సో ఈ సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, who has come to us as a son of man, మానవ మాధ్యమంలోనికి వచ్చి దేవునిని మనకు కనపరచడానికి వచ్చినటువంటి స్వభావం తప్ప, but he is God. So when Jesus says I am the bread of life, I am, అనగా God is the one who gives us the bread of life of eternity. So indirectly is telling us that Jesus is God. ఈ జాకీర్ అంటాడు ఒకటి మాట్లాడుతూ ఎక్కడ యేసు దేవుడు అని చెప్పిండంటే చాలా సార్లు ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ రెఫరెన్సెస్. కనుక ఈ సన్ ఆఫ్ గాడ్ కేమ్ టు బి రికగ్నైజ్డ్, మంచిగునండి, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, వైల్ సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ అండర్స్టూడ్ టు బి హెవెన్లీ బీయింగ్. దీన్ని తెలుగులో తర్జమా చేస్తే ఏంటంటే, దేవుని కుమారుడు మానవ కుమారునిగా మానవ మాధ్యమంలోనికి వచ్చి మానవునిగా మన మధ్యకు వచ్చాడు. ఆ మన మధ్యకు వచ్చినటువంటి దేవుని కుమారుడే, మానవ కుమారుడే దేవుని కుమారుడు. సన్ ఆఫ్ గాడ్ ఈజ్ అ డైటీ. దైవత్వమైన దేవుని కుమారుడు అనేది దైవత్వం. ఏ పర్సన్, సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో రెండవ వ్యక్తి. సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ విత్ ద హ్యూమన్ నేచర్. మరి ఎట్లా అంటారు అనుకోవచ్చు. ఎట్లా అంటారంటే, దీనిలో బాగా ఆలోచన చేస్తే ఏంటిదంటే, మనుష్య కుమారుడు దేవుని కుమారుడు ఇటర్నల్ గా ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు. అండ్ సెకండ్ పర్సన్ చెప్పాను. అండ్ హీఈస్ బిగాటన్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ ఫాదర్, బట్ నాట్ అ హ్యూమన్ వే ఆఫ్ సెక్స్ లైఫ్ తో రాలే ఆయన. అండ్ హీ కేమ్ త్రూ ద వర్జిన్ మేరీ. బాగా గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అంటే గర్భవతి కుమారుని అంటారు, కన్యకది అక్కడ కన్యక. సరే, ఇప్పుడు ఈ మనకు కన్యక ద్వారా వచ్చింది ఎవరు? మనుష్య కుమారుడు. ఆయన ఎట్లొచ్చాడు? ఆయన
దో యోసేపు తండ్రి ఉన్న వారి యొక్క న్యాచురల్ కామన్ సంపర్క జీవితంతో కాకుండా పరిశుద్ధాత్మతో జన్మించబడినవాడు. ఎక్కడ కూడా తల్లి స్వభావంలోనికి వచ్చిన మానవ సంప్రదాయమైనటువంటి ప్రక్రియ ద్వారా కాక ఆత్మ ద్వారా జన్మింపబడిన వాడుగా. సో ఈజ్ ఫుల్లీ డివైన్. ఇంకో దగ్గర కూడా ఏమంటాడంటే ఈ సీడ్ ఆఫ్ ఉమెన్ అంటాడు యోహాను, మన ఆది కాండము 3వ అధ్యాయం 17వ వచనంలో ద సీడ్ ఆఫ్ ఉమెన్ అనగా స్త్రీ సంతానంతో నిన్ను నీ తలకాయ మీద కొడతానని చెప్తాడు. ఆయన మెడ మీద కొడితే నువ్వు ఆయన తలకాయ మీద కొడతాడని చెప్తాడు అక్కడ. ఈ స్త్రీ సంతానం అనే దాన్ని కూడా ఈ తర్జుమా చేసేటప్పుడు ద ఉమెన్ అనే మాటకు వచ్చిన తర్వాత ఈ వర్జిన్ అండ్ ఉమెన్ అనే దాన్ని ద మ్యారీడే ఉమెనా లేకపోతే వర్జిన్ అంటే ఉమెనా ఎట్లా అనేదాన్ని చాలా డిస్కషన్ జరిగింది. ఐ డోంట్ వాంట్ టు గో దేర్, బట్ చరిత్ర సేస్, ద హిస్టారికల్ ఫ్యాక్ట్ సేస్ ఆ ఉమెన్ అనేది కూడా ఒక వర్జిన్ అనే మాట అక్కడ వాడబడుతుంది. మరి ఈ మనుష్య కుమారుడు, ఈ దేవుని కుమారుడు, పరిపూర్ణమైన దైవ సంబంధమైన కుమారుడు, మనుష్య కుమారుడుగా మన మధ్యకు వచ్చి ఏం చేస్తాడు ఆయన? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేనిక చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. హల్లెలూయా. దిస్ ఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఏమంటున్నాండి? ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునందు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. 27వ వచనం అక్కడనే, ఆకాశమంతటి క్రిందలున్న రాజ్యమును అధికారమును రాజ్య మహిత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. Once you go back to Isaiah 9. Isaiah 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుని గ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకు అధిపతి ఆయన పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానిని వృద్ధియు క్షేమం కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. దిస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ప్రామిస్డ్. దానియేలు దర్శనంలో చూసినటువంటి వాస్తవికత జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఐయామ్ అనే మాట దేవుడు వాడుతున్నప్పుడు ఐ ఈస్ రెఫరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద గాడ్, ద క్రియేటర్, సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ సఫిషియెంట్, అండ్ గాడ్స్ నేచర్ ఈస్ బీయింగ్ గివెన్ హియర్. దేవుడు తన స్వభావాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. Yes, and he is identifying himself as the Son of God, divine purely, and is a power being deputed to the world to rule and bring justice. న్యాయమును క్షేమమును కలుగు చేయటకు ఆయనకు అధికారం ఇవ్వబడి ఉన్నది. రాజ్యభారం అతని భుజాల మీద ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడకు తండ్రిగా, సమాధానకు అధిపతి యేసుగా, తన నీతిని తన సమాధానాన్ని కలుగు చేయటకు తీసుకుని రాబడిన దేవుడుగా తను కనపరుచుకుంటున్నాడు. నేను అబ్రాహాము కన్నా ముందున్న వాడను అని నేను అనే మాట మాట్లాడుతున్నప్పుడల్లా ఆ మాట ఏంటంటే దాని పరిపూర్ణమైన దైవత్వానికి సూచనగా ఈస్ బీన్ సీన్. అండ్ సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎగ్జాల్టెడ్ యాజ్ అ మ్యాన్ అండ్ యాజ్ అ గాడ్.
అందుకే మొదట చెప్పాను, దేవుని కుమారుడు మానవ రూపంలో మానవునికి వచ్చాడు. మానవుడు దేవుని కుమారుడుగా, పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా మానవుడు ఆయనను చూశారు. దట్ మీన్స్ గాడ్ బికమింగ్ హ్యూమన్, ఫుల్లీ హ్యూమన్ అండ్ ఫుల్లీ డివైన్. అండ్ గాడ్ ఈస్ ఎగ్జాల్టెడ్ ఇన్ దట్. ఆ మనుష్య కుమారుడు ఎవరైతే దానియేలు మనుషులు వట్టి మనిషి కాదు సుమి, ఆయన మహోన్నతుడైన సర్వశక్తి గల దేవుడి యొక్క ప్రతిరూపంగా అక్కడ చూడబడుతుంది. ఆ కుమారుడే, ఆ మనుష్య కుమారుడే భుజంలో పైన రాజ్యభారం ఉంచబడింది. ఆయన నీతి యావత్తు తొలగించడానికి యేసు ప్రభు ఎప్పుడైతే దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడో, ఈస్ టాకింగ్ అబౌట్ ద గాడ్స్ కింగ్డమ్. అండ్ ద గాడ్స్ కింగ్డమ్ ను, ఆ రాజ్యభారం అతని మీద ఉంచబడి స్థాపించబడి, నేను అనగా ఐఎమ్ దట్ ఐఎమ్ చెప్పిన ఆ దేవుడే ఇగో మన దేవుడు, మన యేసు ప్రభు. Therefore, I am that I am is none other than God, Yahweh and Jesus. అందుకే మనుష్య కుమారుడు దేవుని కుమారుడు. ఇది మీకు అర్థం కావడానికి చాలా, నేను ఒకవేళ నేను దీని మీద రాస్తే ఇట్లా రాయాలి, కానీ మీకు అర్థం కావడానికి దాన్ని సమకూర్చి ఈ రీతిగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ అ కామన్ మ్యాన్, బట్ ఈజ్ అన్ ఎగ్జాల్టెడ్ మ్యాన్, అండ్ హూ ఇస్ నన్ అదర్ దెన్ గాడ్ యాహ్వే. అండ్ నేనే నేను ఉన్నానను వాడను, నేనేమైతానో నేను అదే అవుతాను. అది నా ద్వారానే జరుగుతుంది. ఆది లేదు, అంతం లేదు, మొత్తము నేనే. దట్ ఈస్ ది అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, ఈజ్ నేచర్, ఈజ్ ఏమంటే పరిపూర్ణతకును సంపూర్ణతకును అది సూచనగా ఇవ్వబడుతుంది. అండ్ అబ్సల్యూట్నెస్ ఆఫ్ గాడ్ అండ్ సుప్రీం బీయింగ్ ఆఫ్ గాడ్స్ నేచర్. ఎప్పుడైతే యేసు ప్రభు ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం, నేను మంచి గొర్రెల కాపరిని, నేను లోకంలోకి వెలుగై ఉన్నానని చెప్పినప్పుడు, దిస్ ఈస్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. ఆయన పేరు ఎందుకు ఇచ్చాడంటే, ఆయన సమస్తమును సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును తానే చేసుకోగలిగిన తన దేవుడు, దాన్ని నిర్మింపబడిన దేవుడు, ముందు లేరు వెనక లేరు, తానే సమస్తము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.